హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి కీమా, మటన్ కీమా వడలు, అదేవిధంగా మటన్ పాప్కార్న్, కీమా పాప్కార్న్ వడలండి. మీకు ఇవి ఎట్లా ఏంటనేది డిఫరెంట్గా ట్రై చేసాము. చాలామంది చిన్నపిల్లలకి ఎక్కువ మటన్ కీమా వడలు కానీ కీమా ఉండలు కానీ మటన్తో పెడతా ఉంటారు కదా, అలాగా పెట్టాము. ఇది వచ్చేసి కీమా పాప్కార్న్ చేశాను. ఇది వెరైటీగా నేను చేశానండి. ఎలా ఉంది ఏంటనేది మీరు మన లాంగ్ వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా చూసేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. రెండు కూడాను ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. ఎలా ఏంటనేది చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక వెల్లుల్లిపాయి, 4 రెబ్బలు, అదేవిధంగా ఒక అల్లం ముక్క వేసి, అదేవిధంగా కైమా అనేది వాళ్ళు చిన్నగా కొట్టలేదండి కైమాని. నేను అందుకనే అందులో కొంచెము కైమా మన మటన్ అనేది అందులో వేసాను. కొద్దిగా సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ అనేది కారం అనేది వేసుకోండి. అలాగా మటన్ మసాలా, కొంచెం పసుపు, అదే ధనియాల పౌడర్, ఇలాగ అన్నీ ఒక్కొక్కటి మసాలాలు యాడ్ చేయండి. ఇలాగా మళ్ళీ దానిలో కొంచెం కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అనేది శనగపిండి అనేది యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మిక్సీ పట్టుకోండి. ఎలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. అంతే. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు మటన్ కొంచెం స్మెల్ వస్తుంది ఇష్టపడని వాళ్ళు ఇలాగా ఉండల్లాగా వడల్లాగా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా అని చాలా బాగుంటుంది. అలాగే చారులో కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత కడాయి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కడాయి పెట్టుకొని దానికి ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు చిన్నని నేను కొంచెం తీసుకొని దాన్ని వడలాగా మనం గారెలు ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం పలసగా చేయండి. వండ అలా తీసుకున్నాను కదా, నేను అలా వండ తీసుకున్న దాన్ని చక్కగా వడలాగా ఇలాగా స్ప్రెడ్ చేశాను. మసాలా వడ వేస్తాం చూసారా, అలా అనమాట. కాకపోతే ఆయిల్ అనేది హీట్ ఎక్కాక వేసిన తర్వాత మనకి ఏంటంటే మీడియం సైజులో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కదా, కొంచెం హీట్ అవ్వాలన్నమాట. అదే ఉడకాలి కాబట్టి, ఫ్రై అవ్వాలి, ఉడకాలి కాబట్టి కొంచెం మీడియం సైజులో వేసి అలాగ ఒక్కొక్కటి ఆ సైజులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2 సైడ్స్ అనేవి చక్కగా ఫ్రై చేసేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో ఆర్ షార్ట్ ఏది అప్లోడ్ చేసినా మీకు వస్తుందండి. ఇలాగ లాంగ్ వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లాంగ్ వీడియోస్ వెరైటీస్ అనేది పెడతాను. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇలాగ 2 సైడ్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఎందుకంటే కైమా కదా, మటన్ అంటేనే చక్కగా ఉడకాలి కాబట్టి ఇలాగ చక్కగా 2 సైడ్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పిల్లలకి నచ్చినప్పుడు ఇలాగ చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయండి. వీటిని ఇప్పుడు మనము తీసేసుకొని ఆయిల్ అనేది మొత్తము ఇలాగా అయిపోయేలాగా తీసేసుకుందాము గరిటలోకి. చాలా వరకు ఫ్రై అయిపోయాయి. మనం ఇప్పుడు వీటిని చక్కగా తీసేసుకుందాము. అదేవిధంగా ఇవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పాప్కార్న్ కూడా ఎలా చేయాలని ఏంటనేది అవి కూడా చూసి నేను చెప్తాను. ఇలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే వేసుకోండి. ఇవి కూడా చక్కగా మీడియం సైజులో పెట్టి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కూడా చక్కగా 2 సైడ్లు ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అంతే. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా వడలు అనేది ఒక ప్రాసెస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మటన్ వడలతోనే సేమ్ పాప్కార్న్ టైప్లో ఒక డిఫరెంట్ డిష్ అనేది చేశాను. అది కూడా సేమ్ ప్రాసెస్ ఒకటేలాగా ఉంటుంది. ఇలా ఇందులో వచ్చేసి మైదా 1 కప్ అయితే 3/4 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఉప్పు, కారం అన్నీ, మిరియాల పౌడర్ ఇవన్నీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కాడికి తీసేసుకోండి. ఎగ్గులో వచ్చేసి మిరియాల 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలాగ చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఫస్ట్ పిండిలో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్గులో డిప్ చేసి మళ్ళీ పిండిలో మ్యాష్ చేసేసుకొని కడాయిలో వేసేసుకోండి. అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్, బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగ డిప్ చేసిన దాన్ని ఆయిల్ అనేది చక్కగా జాగ్రత్తగా వేసుకొని మీవి రౌండ్ బాల్స్ లాగా కూడా చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇలాగా ఒక్కొక్కటి ఇలాగా బాల్స్ చేసేసి ఆ పిండిలో డిప్ చేసేసి కడాయిలో వేసుకొని మీడియం సైజులో చక్కగా పాప్కార్న్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా అన్నీ అనేది
ఇట్లాగా ఫ్రై అయ్యేలాగా చేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో ఆర్ షార్ట్ ఏది అప్లోడ్ చేసినా వస్తుందండి. జాగ్రత్తగా తిప్పేటప్పుడు కొంచెం చూసి తిప్పండి, విడిపోకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా నేను అనేది మీడియం సైజులో పెట్టి ఇలాగ చక్కగా ఫ్రై చేసేసాను అనమాట. మన ఛానల్ని ప్లీజ్ అండి లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని డిఫరెంట్ వీడియోస్ అనేది మీకు వస్తాయి. వీడియోస్ అన్నీ మీకు చాలా చక్కగా వస్తాయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్లో వస్తుంటాయి. చూసేసి చక్కగా స్కిప్ చేయకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇలాగ టూ సైడ్ అనేవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈ పాప్కార్న్ వడలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ టూ సైడ్స్ అనేవి తిప్పి చక్కగా మీడియం సైజులో అనేది ఫ్రై చేసేసుకోండి. టూ సైడ్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్ అనేది పోవడానికి టిష్యూ పేపర్లో వేయండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, ఫ్రై అయిపోయింది. వీటిని చక్కగా ఇప్పుడు మనము చక్కగా ప్లేట్లో తీసేసుకున్నాము. టిష్యూ పేపర్లో తీసేసుకొని ఆయిల్ నుంచి డిప్ చేసేద్దాము. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది. మటన్ ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, పిల్లలకి పెద్దలు ఎవరైనా సరే చాలా బాగుంటుంది. వీటిని చక్కగా తీసేద్దాము. తీసేసి టిష్యూ పేపర్లో పెట్టుకున్న తర్వాత ప్లేట్లో అనేది సర్వ్ చేసుకోండి. ఇది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా వడలు, అదేవిధంగా మటన్ కీమా పాప్కార్న్ అనే వడలు అనేవి రెడీ అయిపోయాయి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎలా ఉంది ఏంటనేది ఒకసారి ట్రై చేసి కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అంతేనండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా.